హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము చిలకలూరిపేట బైపాస్ రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ బైపాస్ రోడ్డు కంప్లీట్ అయిపోయి మంత్ ఎండింగ్ కల్లా ఓపెన్ చేసే ప్లాన్తో అయితే ఉన్నారు. ప్రజెంట్ టెక్నికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ఈ బైపాస్ రోడ్ మొత్తం 16.384 కిలోమీటర్లు ఉండిద్ది. ఎగ్జాక్ట్గా తిమ్మాపురం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి రామచంద్రపురంతో అయితే ఎండ్ అయ్యిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీని స్టార్టింగ్ పాయింట్ కూడా తిమ్మాపురం వైపు అన్నమాట. ఇక్కడ మీకు సర్వీస్ రోడ్డు వైపు నుండి మనకి లోకల్గా ఈ తిమ్మాపురం వైపు అయితే వెళ్ళొచ్చు. ఇదంతా బైపాస్ రోడ్ అనమాట. మొత్తం 6 లైన్ బైపాస్. ఈ బైపాస్ రోడ్డు కూడా ఏంటంటే మొత్తం 16.3 కిలోమీటర్లు 16 విలేజ్ల వైపు నుండి వెళ్తుంది. 80 మీటర్ల అంటే వెడల్పుతో అయితే ఉండిద్ది. 100 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేసుకునే విధంగా అయితే ప్లాన్ చేశారు. మొత్తం ఈ బైపాస్ రోడ్డు కోసం 328 ఎకరాలు అయితే ల్యాండ్ కేటాయించారు. 520 కోట్ల రూపాయలతో అయితే దీన్ని కంప్లీట్ చేశారు. ఈ బైపాస్ రోడ్లు ఏంటంటే 6 వెహికల్ అండర్ పాస్లు ఉంటాయి, 3 ఫ్లైఓవర్లు, ఇంకా 2 మేజర్ బ్రిడ్జిలు, ఇంకా 2 మైనర్ బ్రిడ్జిలు ఉంటాయి ఈ బైపాస్ రోడ్లో. అలాగే బాక్స్ కల్వర్ట్లు అయితే 3 నిర్మించారు. అలాగే 44 పైప్ కల్వర్ట్లు అయితే నిర్మించారు. ఈ బైపాస్ రోడ్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని ప్రెజెంట్ కంప్లీట్ అయితే చేసింది. ఈ బైపాస్ రోడ్డు వైపు కూడా మీరు చూసుకోవచ్చు. ఆ 30 గ్రామాల వైపు ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని ఈ బైపాస్ రోడ్ ఎక్కే విధంగా అయితే ప్లాన్ చేశారు. మీకు ఈ బైపాస్ రోడ్డు మొత్తం 2 పక్కల 2 గోడలు కూడా కనిపిస్తున్నాయి కదా, 2 పక్కల 2 గోడలు కూడా నిర్మించారు. మొత్తం 80 మీటర్ల వెడల్పైన ల్యాండ్ అయితే సేకరించారు. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కంటిన్యూస్గా సర్వీస్ రోడ్ అయితే ఉండిద్ది. ఇది కంటిన్యూస్గా ఉండిద్ది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడక్కడ మీకు సర్వీస్ రోడ్ యాడ్ అవుతూ ఉండిద్ది. ఈ సర్వీస్ రోడ్లు యూస్ చేసుకుని ఆ గ్రామాల వైపు ఉన్న ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ బైపాస్ రోడ్ని. కానీ అలాగే టౌన్ అంటే చిలకలూరిపేట కానీ ఈ వేరే వేరే ఊర్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఊర్లు, ఆ ఊర్ల వైపు అయితే ట్రావెల్ చేసుకునే విధంగా అయితే ప్లాన్ చేశారు ఇక్కడ ఈ బైపాస్ రోడ్ అయితే. ఈ బైపాస్ రోడ్డు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అయితే నిర్మించారు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో మీకు ఈ బైపాస్ రోడ్ వైపు మొత్తం సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఆ సీసీ కెమెరాలు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ సీసీ కెమెరాలు అయితే ఐడెంటిఫై చేస్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఆ ల్యాండ్లో ఏంటంటే ప్రజెంట్ సోలార్ ప్యానల్స్ అయితే వేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్డు వైపు కరెంటు సరఫరా కోసం సోలార్ ప్యానల్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో అన్నమాట. అలాగే మీకు మధ్యలో గ్రీనరీ కూడా, గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఈ వీడియోలో కూడా చూసుకోవచ్చు గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ కూడా ఎలా జరుగుతున్నాయో. అలాగే మీకు రైట్ సైడ్ మనకి ఈ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ అయితే కట్టారు. ఆ డ్రైనేజ్ ఇది కూడా కాలువలు కూడా చూసుకోవచ్చు ఈ వీడియోలో మీరు. ఇంకా 2 వైపులా మీకు మధ్యలో బైపాస్ రోడ్డు, ఇంకా రైట్ సైడ్ కంటిన్యూస్గా సర్వీస్ రోడ్డు ఉంది కదా, ఆ సర్వీస్ రోడ్డు కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు. మొత్తం మొత్తం 16.3 కిలోమీటర్లు అనమాట. బుప్పూడి దాటిన తర్వాత రామచంద్రపురం వచ్చింది. ఆ రామచంద్రపురంతో ఇది బైపాస్ రోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ అయితే బిగిస్తున్నారు ప్రజెంట్. ఆ సోలార్ ప్యానల్స్ ఏంటంటే కంటిన్యూస్గా ఖాళీ ల్యాండ్లో అయితే నిర్మిస్తారు. దానివల్ల మనకి ఇటువైపు అంటే ఎలాంటి కరెంట్ అవసరం లేకుండా ఆ సోలార్ ప్యానల్స్ ద్వారానే కరెంటు సేకరించి ఈ బైపాస్ రోడ్డు వైపు ఈ కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాలకి కరెంట్ సరఫరా చేసే విధంగా అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం మీరు ఎలా ఉందో చూసుకోవచ్చు. ప్రెజెంట్ ఈ బైపాస్ రోడ్డు కోసం కూడా ఎందుకని ప్లాన్ చేశారంటే చిలకలూరిపేట వైపు ఈ బైపాస్ రోడ్డు వెళ్ళడం వల్ల NH16 చాలా ప్రమాదాలు చిలకలూరిపేట వైపు అయితే జరిగాయి. అంటే డైలీ రోజుకి ఒక ప్రమాదం అయినా జరుగుతూ ఉండేది. దానివల్ల చిలకలూరిపేట ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 2 వాగులను అయితే దాటుతుంది బైపాస్ రోడ్డు. ఒకటి వచ్చేసి కప్పగంజి వాగు, ఇంకోటి వచ్చేసి ఓగేరు వాగు. ఇది వచ్చేసి కప్పగంజి వాగు. మీరు చూస్తుంది వచ్చేసి ఈ కప్పగంజి వాగు వైపు ఒక మేజర్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయింది. ఆఖరికి సర్వీస్ రోడ్డు వైపు కూడా మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసుకోవచ్చు. ఇది కప్పగంజి వాగు. ఇంకో వాగు ఉండిద్ది, అది ఓగేరు వాగు అనమాట. 2 వాగుల వైపు 2 మేజర్ బ్రిడ్జిలు నిర్మించారు. గతంలో ఏంటంటే చిలకలూరిపేట వైపు ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ప్రమాదాలు జరగడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 2014-19 ఉన్న గవర్నమెంట్ ఈ బైపాస్ రోడ్ నిర్మించాలని అయితే ప్లాన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ పెడితే దీనికైతే ప్రత్యేక అనుమతులు అయితే తెచ్చారు. మీకు ఈ బైపాస్ రోడ్డు వైపు కూడా మీరు చూసుకుంటే ఎటువంటి టోల్ ప్లాజాలు అలాంటివి ఏమి ఉండవు. మీరు మన విజయవాడ బైపాస్ రోడ్ చూసుకుంటే విజయవాడ బైపాస్ రోడ్డు మొత్తం 48 కిలోమీటర్లు. ఆ 48 కిలోమీటర్లకు గాను 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఈ బైపాస్ రోడ్ 16.3 కిలోమీటర్లు ఉన్న ఒక్క టోల్ ప్లాజా కూడా ఉండదు. మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిలకలూరిపేట టౌన్ వచ్చింది.
రైట్ సైడ్ ఇక్కడ నుండి మనకు రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే నరసరావుపేట టౌన్ వచ్చింది. నరసరావుపేట ఇక్కడ నుండి 19 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. అలాగే కోటప్ప కొండ కానీ అటువైపు కూడా వెళ్ళొచ్చు, ఇటువైపు నుండి రైట్ సైడ్ వైపు నుండి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే వెహికల్ అండర్ పాస్ నిర్మించారు. ఇక్కడ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కానీ అవన్నీ. ఇప్పుడు ప్రెసెంట్ ఈ బైపాస్ కట్టడం వల్ల ఏంటంటే చిలకలూరిపేట టౌన్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ చిలకలూరిపేట మొత్తం డెవలప్ అయ్యి ఫ్యూచర్లో అది సిటీగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అటువైపు చాలా వరకు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలని విలీనం చేసుకుని అది సిటీగా కూడా డెవలప్ అవ్వచ్చు. ఆ ప్రెసెంట్ అది 4 లైన్గా ఉన్న NH16 అది లోకల్ రోడ్డుగా అయితే ఆ టౌన్ ప్రజలు అయితే ఉపయోగించుకుంటారు. ఆ ప్రమాదాలు కూడా తగ్గుతాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉండిద్ది. మనం ఈ బైపాస్ రోడ్ వైపు ట్రావెల్ చేయడం కోసం కూడా అక్కడక్కడ మీకు బ్రిడ్జిలు కూడా ఉన్నాయి కదా, ఈ ఫ్లైఓవర్లు కానీ అవి కూడా వేశారు. మాకు ఈ రోడ్లు యూజ్ చేసుకొని సర్వీస్ రోడ్ ఎక్కి మళ్ళీ బైపాస్ రోడ్ ఎక్కే విధంగా అయితే ప్లాన్ చేశారు. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో, మధ్యలో గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మీకు సర్వీస్ రోడ్డు మళ్ళీ యాడ్ అయింది చూసారా, మరి రైట్ సైడ్ కూడా సర్వీస్ రోడ్డు, రెండు వైపులో సర్వీస్ రోడ్డు అయితే ఉండిద్ది. ఫ్యూచర్లో ఏంటంటే మనకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్ వే కూడా, ఆ ఎక్స్ప్రెస్ వే కూడా ఇటువైపు నుండి వెళ్తే వెళ్ళిద్ది. అలాగే మన అమరావతికి కూడా ఈ బైపాస్ రోడ్ చాలా దగ్గరలో అయితే ఉండిద్ది. ఇక్కడ నుండి అమరావతి వెళ్ళాలంటే 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండిద్ది. అలాగే అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు కదా, అవుటర్ రింగ్ రోడ్డుకి కూడా ఈ బైపాస్ ఉపయోగపడిద్ది అనమాట. అంటే ఈ బైపాస్ లోపల నుండే ఇది దాటిన తర్వాతే వచ్చింది. కానీ ఈ బైపాస్ రోడ్లు ఇలా నిర్మించడం వల్ల చాలా వరకు ప్రజలకు ఉపయోగపడిద్ది అనమాట. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు. లెఫ్ట్ సైడ్ మీద కానీ ఇక్కడ నుండి మళ్ళీ మన చిలకలూరిపేట టౌన్ అటువైపు అయితే వెళ్ళచ్చు, పురుషోత్తపట్నం చిలకలూరిపేట అటువైపు అయితే వెళ్ళచ్చు. ఇంకా రైట్ సైడ్ అయితే గ్రామాల వైపు అయితే వెళ్ళచ్చు. అక్కడ మీకు దూరంగా ఇంకో వాగు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఓగేరు వాగు అనమాట. ఆ వాగు వైపు కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు కంటిన్యూస్గా అక్కడక్కడ గోడ కూడా కనిపిస్తుంది చూసారా, ఇది వాగు అనమాట. ఈ వాగు వైపు కూడా బ్రిడ్జ్ నిర్మించారు. ఈ మొత్తం 2 మేజర్ బ్రిడ్జిలు నిర్మించారు 2 వాగుల వైపు. అలాగే 2 పిల్ల కాలువల వైపు అయితే 2 మైనర్ బ్రిడ్జిలు కూడా నిర్మించారు. 3 ఫ్లైఓవర్లు నిర్మించారు. 6 వెహికల్ అండర్ పాస్లు అయితే నిర్మించారు. అంటే ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బైపాస్ యూస్ చేసుకొని గ్రామాల వైపు ఉన్న ప్రజలు కానీ ఇంకా టౌన్ వైపు ఉన్న ప్రజలు కానీ ఈ బైపాస్ రోడ్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే టౌన్ వైపు కూడా మనకి ట్రాఫిక్ రద్దీ తగ్గిద్ది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు కూడా ఉండవు. ముందు అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ల్యాండ్ కూడా కనిపిస్తుంది చూసారా, ఆ ల్యాండ్ అంతా మీకు ఖాళీగా అయితే వదిలేరు. ప్రజెంట్ కొన్ని చోట్లే మనకు సోలార్ ప్యానెల్స్ అయితే కనిపిస్తాయి. ఆ సోలార్ ప్యానెల్స్ అయితే కొన్ని చోట్ల వేస్తున్నారు. ఈ ఖాళీ ఉన్న ల్యాండ్ వైపు అంతా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్న ప్లాన్తో అయితే ఉన్నారు మొత్తం అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇటువైపు అన్ని గ్రామాలు అన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు కూడా ఉంటాయి ఇటువైపు. మొత్తం 16 గ్రామాలు మీదుగా ఈ బైపాస్ అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా మనకి గ్రామాల వైపు నుండి సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని ఈ బైపాస్ రోడ్ ఎక్కే విధంగా అయితే చేశారు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా కట్టారు చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ మీకు చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, కొండ కూడా చూసుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు ఎలా ఉందో ఫ్లైఓవర్ మొత్తం, బైపాస్ మొత్తం. ఎగ్జాక్ట్గా మనకి ఇది బుప్పూడి దాటిన తర్వాత రామచంద్రపురం వచ్చింది. ఆ రామచంద్రపురంతో ఈ బైపాస్ అంతా ఎండ్ అయిపోద్ది అనమాట. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి తిమ్మాపురము, ఎండింగ్ పాయింట్ వచ్చేసి రామచంద్రపురం. మొత్తం 16.384 కిలోమీటర్లు. BSCPL సంస్థ అయితే 520 కోట్లతో అయితే ఈ బైపాస్ని కంప్లీట్ చేసింది. ఇది ఇక్కడ మీరు ఎండింగ్ పాయింట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చిలకలూరిపేట వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనకు పురుషోత్తపట్నం వచ్చింది. పురుషోత్తపట్నం దాటిన తర్వాత చిలకలూరిపేట అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక రింగ్ టైప్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రింగ్ యూస్ చేసుకొని మనకి టౌన్ రోడ్ వైపు అయితే వెళ్ళొచ్చు. మన ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కితే ఏంటంటే బైపాస్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఇక్కడే 2 వైపులా సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఆ 2 వైపులా సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని
మనకు టౌన్ వైపు ట్రావెల్ చేయాలంటే టౌన్ వైపు ట్రావెల్ చేయొచ్చు. అలాగే ఈ బైపాస్ రోడ్ వైపు నుండి ట్రావెల్ చేయాలంటే బైపాస్ రోడ్ వైపు నుండి కూడా ట్రావెల్ చేయొచ్చు మనకి. ఇక్కడే ఎండింగ్ పాయింట్ అనమాట ఈ బైపాస్ రోడ్కి. ఇక్కడ నుండి మొత్తం మళ్ళీ ఇంకా కంటిన్యూ అయిపోద్ది NH16. NH16 మొత్తం ఏంటంటే కోల్కతా నుండి చెన్నై వరకు ఉండిద్ది. దాంట్లో 1000 కిలోమీటర్లు మన ఏపీలోనే ట్రావెల్ చేసిద్ది అనమాట ఈ మొత్తం NH16. అంటే ఎక్కువ శాతం మన ఏపీలోనే ఈ NH16 అయితే ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, డ్రోన్తో తీసిన ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.